సో ఫ్రెండ్స్, మేము సోమరి లేక్ చాలా కష్టపడి తీసాము. కాకపోతే ఈ వీడియోలో ఎక్కువ మీకు మాటలు ఉండకపోవచ్చేమో, కానీ చాలా బాగుంటుంది విజువల్స్ మాత్రం. డెఫినెట్గా మీరు ఈ వీడియోని అంటే మీరు అంత దూరం వెళ్ళి చూడలేరు కాబట్టి మేము చాలా కష్టపడి క్యాప్చర్ చేసాం. ఎందుకంటే చలిలో ఆ కెమెరాస్ పట్టుకోవాలంటే మామూలుగా చెయ్యి పీకేస్తుంది. అయినా కూడా మేము చాలా పట్టుకొని ఆ వీడియోస్ మీకు అంటే ఆ దారి ఎలా ఉంటుంది, అసలు ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ ఎలా ఉంటాయి, అన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి చేసామన్నమాట. సో వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు సతీష్ కురికినేని. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆల్సో. సేమ్ సతీష్ కురికినేని నా పేజ్ ఐడీస్. ఓకే, బాయ్. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. సో అటువైపు వెళ్ళాలన్నమాట, బ్రిడ్జ్ మీదగా. మా ఇందాక సోమరి లేక్ 60 కిలోమీటర్స్ అని బ్రిడ్జ్ చేశారు. అక్కడ నుంచి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము. ఇక్కడ ఒక చిన్న ఊరు ఉందన్నమాట. ఈ ఊర్లో వాళ్ళు ఎప్పుడు ఇలాగా చలి ఎక్స్ట్రీమ్లోనే ఉంటారంట. అయితే ఇక్కడ మరి ఏదో రోడ్ల వర్క్లు వాటి చూసారా ఎంత ఇక్కడ ఊరు ఒకటి ఉండటం అయింది. అసలు ఎట్ట బతుకుతున్నారు ఏందో వీళ్ళు. ఇంకా స్నానాలు అనేది అసలు మర్చిపోవటం, స్నానం అనేది చేయరంట. చేతులు కడగటాలు కానీ అవన్నీ అసలు కష్టమే. ఇంకా మరి ఏందో మిగతాది ఇంకా పొద్దున్న లేసి ఏం చేస్తారు, లండన్ పండుగకి వెళ్తే ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొక ఈ మొత్తం సోమరి లేక్ వెళ్ళే దారిలో 2 పల్లెటూళ్ళు ఉన్నాయంట. ఇదొక ఊరు, ఇంకొకటి వస్తుంది నెక్స్ట్. సోమరి లేక్ వెళ్ళేటప్పుడు సెకండ్ ఊరు కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి, 2 ఆకులు కట్టేసారు, 2 ఇటు పోకుండా. భయపడుతున్నాయి మా బైక్ బండి చూసి.
దగ్గర సమోరి లేక్ దగ్గరికి వచ్చాము. కానీ ఇక్కడ అసలు ఎవరు ఉండరు అనుకున్నాం మేము, కానీ ఇక్కడ జనాభా ఉన్నారు. టెంట్లు వేసుకొని ఉన్నారు చూసారా, అక్కడ వాళ్ళు అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటారంట, తిరుగుతూ ఉంటారంట. సో ఇక్కడ సమోరి లేక్కి చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం. కానీ ఈ వండర్ఫుల్ ప్లేస్ ఏది అక్కడ గుర్రం అని చూపిస్తుంది. గుర్రం ఫ్రెండ్స్ మీరు చూడాలి. थोड़ा स्लो करे तो ఓహో ఇది చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. చేసేసాను తీస్తున్నా. ఇక్కడ ఇవి చూడండి అసలు ఏం తింటున్నాయి పాప ఇవి, ఇవి ఏం తింటున్నాయి పాప. జడల్లో బర్రెలు గడ్డి. అవును, ఐస్ని పక్క కనుకొని పాప గడ్డి తింటుంది, చిన్న చిన్న గడ్డి. ఏదో వాటికి ఉండేది ఆహారం ఉంటుంది. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం సోమరి లేక్ దగ్గరికి వచ్చేసాము. మీకు కనిపిస్తుంది అది సోమరి లేక్. ఇక్కడ జేసీబీతో ఏదో వర్క్ చేస్తున్నారు. సోమరి లేక్ దగ్గరలో ఉన్నాం మనం, జస్ట్ చాలా దగ్గరకు వచ్చేసాము. जाने का रास्ता है नीचे से. ఇప్పుడు మనకు ఒక అగ్ని పరీక్ష అన్నమాట, ఎలా వెళ్ళాలి. ఉంది చిన్న రోడ్డు ఉంది, నో ప్రాబ్లం. ఓకే మేము సోమరి లేక్ దగ్గర ఎవరు ఉండరేమో అనుకున్నాం. లక్కీగా మాకు కొంత జనాలు కనపడ్డారు 60 కిలోమీటర్ల తర్వాత. మాకు కనిపిస్తుంది సోమరి లేక్. ఫ్రెండ్స్ ఇది సోమరి లేక్ చూసారు ఎంత పెద్దదో. ఎంతో కష్టపడి వచ్చాము. పొద్దున్నే బండి ఆగిపోవటం 1 గంట సేపు, నెక్స్ట్ ఒక వ్యాన్ వచ్చి మా బండిని గుద్దటం, అయినా కూడా అవన్నీ లెక్క చేయకుండా దగ్గర దగ్గర 60 కిలోమీటర్స్ ఓన్లీ మంచులో ప్రయాణం చేసాం. అమేజింగ్ అయిన వ్యూస్ లైఫ్లో అసలు మనం చూడగలేమేమో అనుకున్నాము. ఎందుకంటే జనరల్గా ఇక్కడికి జర్నీ చేసేది ఈ సోమరి లేక్కి జనరల్గా జర్నీ చేసేది వచ్చేసి జూను జూలైలో అలా వస్తారు. కానీ మేము ఎక్స్ట్రీమ్ అయిన మంచు టైంలో వచ్చాము కావాలని. అసలు టూరిస్టులు మామూలుగా ఎప్పుడైతే జనం బాగా ఉంటారంట ఇక్కడ, కానీ మా దగ్గర మేము వచ్చాము ఎవ్వరు లేరు, అసలు మేమే ఉన్నాం. అసలు ఎంత వండర్ఫుల్ అంటే లైఫ్లో మర్చిపోలేని ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి దీని గురించి వచ్చేసి ఇది దగ్గర 14,000 అంటే సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంది. అయితే ఈ సోమరి లేక్ ఏంటంటే మనకి
బోర్డర్, అంటే చైనాకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. బోర్డర్ అంటే ఇంకా నాకు తెలిసి కొంచెం దాటి వెళ్తే అది బోర్డర్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ లేక్ ఏంటంటే ఇక్కడ మంచు పర్వతాల్లో ఉన్న వాటరే వస్తాయి. ఈ లేక్ ఇక్కడ ఫామ్ అయింది అనమాట. చుట్టూ మంచు. సో చుట్టూ చూడవచ్చు మీరు, కొండలే ఉన్నాయి, చుట్టూ కొండలు. దీని సో చూసారు కదా, చుట్టూ కొండలు. ఇది వచ్చేసి అంటే దీని పొడవు వచ్చేసి 19 కిలోమీటర్లు ఉంటుంది ఈ సరస్సు పొడవు. అండ్ వెడల్పు వచ్చేసి 7 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అంత పెద్ద లేక్ అనమాట. ట్యాంగాన్ అనేది ఒక లేక్ తెలుసు కదా మీరు, 3 Idiots చూశారు, అలాంటిదే. కాకపోతే ఏంటంటే అక్కడికి మన పర్మిషన్ లేదని మాకు అలీబాయి పర్మిషన్ తీసుకొచ్చాడు. ఈ టైంలో తీసుకొచ్చి మేము ఎంతో కష్టపడి వచ్చాము. మాకు మాత్రం నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే లైఫ్లో అసలు ఇలాంటి ప్లేస్ ఒకటి చూడగలమా లేదా అనుకున్నాను. కానీ మేము చూడటంతో పాటు మీకు చూపించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. నాకైతే ఎస్పెషల్లీ అంటే ఈ ప్లేస్కి రావాలంటే చాలా అంటే అనుకుంటే అవ్వదండి. మనము ఏంటంటే అనుకుంటాము, ఒక్కోసారి కుదరకపోవచ్చు. దీనికి ఏంటంటే ఒక గ్రూప్ ఫామ్ అయ్యి రావాలి అందరం. ఒక గ్రూప్ లాగా వస్తేనే బడ్జెట్ కూడా వర్కౌట్ అవుతుంది. సో అలాంటి ప్లేసులకి రావాలంటే ఇలాంటి ప్లేసులు రావాలంటే ఒక బడ్జెట్ కూడా వర్కౌట్ అవ్వాలి, అందరికీ కుదరాలి, రావాలి అనుకున్నాము. సో చలి పుడుతున్నా సరే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది, చాలా బాగుంది. వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఆల్రెడీ మంచు అంతా గడ్డగట్టేసింది. అంటే నీళ్లు చూడండి ఎంత బాగా గడ్డగట్టిందో. చూసారు కదా, ఇది ఇలా గడ్డగట్టేసింది. అంటే సరస్సు గడ్డగట్టింది. నెక్స్ట్ ఇది కూడా ఉంది అనమాట. సో మీకు ఇప్పుడు ఆ కొండలు జూమ్ చేసి చూపిస్తా, చూడండి ఎంత బాగుంటాయో. అక్కడ ఒక ఆర్మీ క్యాంప్ ఉంది, మీకు చూపిస్తున్నాను కదా. అంటే అక్కడ అది క్యాంప్, అంటే ఇక్కడ జూమ్లో కుదరట్లేదు. సో అది ఆర్మీ క్యాంప్ అనమాట. లాస్ట్ క్యాంప్ అదే, మన ఎల్ఓసికి బోర్డర్కి దగ్గరలో ఉన్న క్యాంప్ అది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అసలు చూడండి ఎంత బాగున్నాయి కొండలు, మంచు కొండలు. ఇలాంటి ప్లేస్కి రావాలంటే మామూలు అప్పుడు మన వల్ల కూడా కాదనమాట అసలు. అంటే ఎండ అంటే మంచు పడినప్పుడు వస్తే ఉపయోగం ఏముంది, ఇంత మంచులో అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్. ఇవి భయంకరమైన చల్లగా ఉంటాయి. కొండల మధ్యలో ఈ సరస్సు ఏందో అసలు సూపర్ అండి, అమేజింగ్ వ్యూ. పిచ్చెక్కిచ్చింది నాకైతే, సూపర్ ఉంది. నాకు మాత్రం అబ్బబ్బబ్బబ్బా, కొండలేంది, ఆ మంచులేంది అసలు చూడండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చలి పుడుతుంది, ఇక్కడ ఉన్న వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి అలల్లా కొట్టుకుంటున్నాయి, సౌండ్ కూడా వస్తుంది, అలల సౌండ్.